దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కి విడుదల చేసిన జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏ తాజాగా విద్యార్థులు సాధించిన పర్సెంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 24 మందికి 100 పర్సెంటైల్ రాగా ఏపీ నుంచి సాయి మనోజ్ఞ, తెలంగాణ నుంచి హర్ష్ ఏ గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మజీ 100 పర్సెంటైల్ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 10,61,849 మంది దరఖాస్తు చేసుకోగా 9,92,350 మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ సెషన్స్ 1-2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.